పూణేలో జరుగుతున్న బిల్లీ జీన్ కింగ్ కప్ ఏషియా ఓషియానా గ్రూప్ టెన్నిస్ పోటీల గురించి ఎంతమందికి తెలుసు? క్రికెట్ మరియు ఫుట్బాల్లో ఉన్నట్లే టెన్నిస్లో, అందులోనూ మహిళా టెన్నిస్లో వరల్డ్ కప్ జరుగుతుందన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మహిళలకు టెన్నిస్లో ప్రతి ఏడాది ప్రపంచ కప్ నిర్వహిస్తారు. దీనిని ITF నిర్వహిస్తుంది. ఈ ప్రపంచ కప్ 1963లో ప్రారంభమైంది. మొదటి ఛాంపియన్షిప్ క్వీన్స్ క్లబ్ లండన్లో నిర్వహించారు. విజేత అమెరికా జట్టు. అప్పట్లో ఈ టోర్నమెంట్ పేరు ఫెడ్ కప్. సెప్టెంబర్ 2020లో ఈ ఫెడ్ కప్ పేరును అమెరికా మహిళా టెన్నిస్ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్ పేరు మీదకి ఆవిడ గౌరవార్థం మార్చి బిల్లీ జీన్ కింగ్ టెన్నిస్ ఉమెన్స్ వరల్డ్ కప్ అని పిలవడం ప్రారంభించారు. షార్ట్ కట్ లో BJK కప్ అని కూడా పిలుస్తారు. ఇక టోర్నీ విషయానికి వస్తే టెన్నిస్ ఇండివిజువల్ స్పోర్ట్స్, కానీ ఈ టోర్నీ వ్యక్తులు కాకుండా దేశాల మధ్య జరుగుతుంది. అది స్పెషల్. ప్రతి దేశం తమ దేశ అత్యున్నత ప్లేయర్ల బృందాన్ని ఈ టోర్నీకి పంపుతుంది. ప్రతి దేశ జట్టులో 5 ప్లేయర్లు ఉంటారు. 3 సింగిల్ స్పెషలిస్ట్, 2 డబుల్ స్పెషలిస్ట్ మరియు టీమ్ కెప్టెన్ ఉంటారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే దేశాలు గ్రూప్ దశలో విన్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం 3 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూప్ దశలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 146 దేశాలు పాల్గొన్నాయి. 146 దేశాల నుండి 18 దేశాల జట్లు క్వాలిఫైర్స్కి ఎంపికయ్యాయి. క్వాలిఫైర్స్కి ఎంపికైన 18 దేశాల జట్లని 2 గ్రూపులుగా విభజించి పోటీని నిర్వహిస్తారు. ప్రతి గ్రూపులోని దేశం మరో గ్రూపులోని ఒక దేశం 2 సింగిల్స్ మరియు 1 డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. ఈ విధానంలో విన్ అయిన 9 జట్లు ఫైనల్ రౌండ్కి అర్హత సాధిస్తాయి. ఓడిన 9 జట్లు తదుపరి సంవత్సరం కోసం ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. ఫైనల్ రౌండ్ విధి విధానాలు: క్వాలిఫైర్స్ నుంచి అర్హత పొందిన 9 జట్లు మరియు గత సంవత్సరపు విన్నర్ మరియు రన్నరప్ అలాగే ఆతిథ్య దేశం జట్లు 3 కలిపి మొత్తం 12 జట్లు ఫైనల్ రౌండ్కి అర్హత పొందుతాయి. ఈ 12 జట్లను 4 గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్లోనూ 3 దేశాలను ఉంచుతారు. ప్రతి గ్రూప్లోని దేశం తన గ్రూప్లో మిగతా 2 దేశాల జట్లతో పోటీ పడతాయి. ఈ విధంగా రౌండ్ రాబిన్ పోటీ ముగిసేసరికి 4 గ్రూపులలో విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ 4 జట్లకి సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ నిర్వహించి విజేతకు ట్రోఫీ మరియు నగదు అందజేస్తారు. ఈ బిల్లీ జీన్ కింగ్ టోటల్ ప్రైజ్ మనీ $9 మిలియన్. ఇందులో విజేతకి $2 మిలియన్, రన్నరప్కు $1 మిలియన్, మిగిలిన $6 మిలియన్ల మిగతా జట్లకు పంచుతారు. ఈ టోర్నమెంట్లో ఇండియా జట్టు ఏషియా ఓషియానా జోనల్ గ్రూప్లో ఉంటుంది. ఈ సంవత్సరం గ్రూప్ లెవెల్లో ఓటమి చెందిన ఇండియా మహిళా జట్టు క్వాలిఫైర్స్కి కానీ ప్లే ఆఫ్స్కి కానీ వెళ్లలేదు. 2026 సంవత్సరానికి గాను మళ్ళీ గ్రూప్ స్టేజ్లో అదృష్టాన్ని పరీక్షించుకుని క్వాలిఫైర్స్కి ఎంపిక కావాల్సి ఉంటుంది. BJK కప్లో ఇండియా టీం బెస్ట్ పర్ఫార్మెన్స్ 2020లో ఇచ్చి ప్లే ఆఫ్స్కి వరకు వెళ్ళింది. ఇప్పటికీ అదే బెస్ట్ పర్ఫార్మెన్స్. అయితే ఇండియాలో టెన్నిస్, అది కూడా మహిళా టెన్నిస్ ఆరంభ దశలోనే ఉంది. సానియా మిర్జా తర్వాత ఆ స్థాయిలో ఎవరూ రాణించలేదు. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు మహిళా టెన్నిస్ ప్లేయర్లు శ్రీవల్లి బెమిడిపాటి, సహజ యమలపల్లి వంటి యువతారులు మెరుస్తున్నారు. భవిష్యత్తులో మన భారత మహిళా టెన్నిస్ జట్టు ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ని సాధించాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ స్టోరీస్ మరియు అప్డేట్స్ కోసం తెలుగులో మొట్టమొదటి స్పోర్ట్స్ డిజిటల్ నెట్వర్క్ అయిన తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.